కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పై కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీలో నగ్నంగా కనిపించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని వివరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు 7 బ్లాక్ లో 1 బ్లాక్ లోనే సమస్య ఉందని, మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నారు. బీజేపీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి యాక్షన్ బీజేపీ సిబిఐ వద్దు రాహుల్ కేమో. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ అక్కడ ఎందుకంటే రాహుల్ గాంధీ ఏది చెప్తాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది పాటిస్తుంది. రాహుల్ గాంధీ సిబిఐ, ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్లు బీజేపీ దాన్ని ప్రతిపక్షాలను ఎలిమినేట్ చేయడానికి వాడుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పింది. కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పాటించి అక్కడ సిబిఐని బ్యాన్ చేసింది. కానీ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా ఉన్నది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇక్కడ సిబిఐని తీసుకొచ్చినాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇక్కడ నడుస్తున్నది. ఆ ముసుగులో బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్నది, మోడీ గారు ప్రభుత్వం నడిపిస్తున్నాడు. మోడీ గారు రేవంత్ రెడ్డికి ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తాడు. రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చేయడు. కాబట్టే ఇక్కడికి సిబిఐ వచ్చిందని మేము భావిస్తున్నాం. కర్ణాటకలో